హాయ్ అండి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ వీరాస్ ప్రపంచం. అందరూ బాగున్నారా? ఈరోజు వ్లాగ్ వచ్చి మంగళవారం మార్నింగ్ నుంచినండి. ఇది మంగళవారం మార్నింగ్ వ్లాగ్ అండి ఇది. ఈరోజు పొద్దున్నే టిఫిన్కి పునుగులు వేద్దామనేసి పిండి కలుపుతున్నానండి. ఈరోజు మా చిన్నబాబుకి కొంచెం తలనొప్పి ఎక్కువైందండి. ఇంకా కాకినాడ హాస్పిటల్కి అయితే తీసుకెళ్దామని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తున్నాను. బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత హాస్పిటల్కి అయితే తీసుకెళ్దామని అనుకుంటున్నాను. మెడిసిన్స్ ఉన్నాయి కానీ ఎందుకు వస్తుందో నాన్ స్టాప్గానే అని చెప్పి వెళ్దాం అనుకుంటున్నాం. ఇంకోండి పునుకులు అయితే వేసేసాను. ఇంట్లో కొంచెం కొబ్బరి చట్నీ ఉందని చెప్పి పునుకులు అయితే వేసేసాను. ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసిన తర్వాత కాకినాడ వెళ్ళాలండి. ఇంకా కాకినాడ వెళ్ళి తనకు చూపించేసి తీసుకొద్దామనేసి ఇంక రోజు ఇలా ఇబ్బంది అయిపోతుంది. ఇంకా అందుకని నేను కూడా బ్రేక్ఫాస్ట్ అయితే పెట్టేసుకున్నాను. ఇంక నేను బ్రేక్ఫాస్ట్ చేసేసి ఇంక బయలుదేరుతామండి. ఇంక నేను కూడా పెట్టేసుకున్నానండి. ఇంక నేను కూడా తినేసి ఇంక బయలుదేరడమే. ఇంక ఎప్పటిలాగా అత్తయ్య గారు కూడా ఎదురు రావడానికి వచ్చేసారు బయటికి. ఇంక బయలుదేరటమే అండి. ఇంకా ద్రాక్షారం నుంచి కాకినాడ వెళ్ళి దారిలో ఉంటారండి అమ్మవారు గొల్లపాలెం ధనమ్మ తల్లి. ఇక్కడి నుంచి కాకినాడ ఎవరు వెళ్ళినా సరే మధ్యలో ఈవిడ దగ్గర ఆగి దండం పెట్టుకుని అయితే వెళ్తారు. బస్సులైనా ఆటోలైనా లారీలైనా ఎవరైనా సరే ఇక్కడ ఆగి దండం పెట్టుకుని వెళ్తారు. ఈవిడ వచ్చి కొంగోడు ధనం తల్లి అండి. ఆవిడేమో గొల్లపాలెం ధనం తల్లి, ఈవిడేమో కొంగోడు ధనం తల్లి. ఈ ఊరికి ఇటు ఆ ఊరికి ఆవిడే ఉంటారు. ఈ మధ్యలో ఉంటుంది మాట ఈ గుడి. అటు ఇటు కాకుండాను ఇంకా ప్రతి ఒక్కరు దండం పెట్టిన చాలా మహిమగల అమ్మవారండి ఆవిడ. ఈయన వచ్చేసి పోతురాజు బాబు అండి. ఆ గుడి ఎదుర్కొంటూ ఉంటారు. ఈ పక్కనే ఎవరైనా మొక్కులు మొక్కుకుని కోళ్ళు అవి కోసుకుంటూ ఉంటారండి. ఇంకా సర్లే ఈ లోపు ఒకసారి గుడి అంతా తీద్దామని చెప్పి తీస్తున్నాం. ఇంక ఇక్కడికి వచ్చి ఎవరైనా ఒకసారి ఆగి వెళ్తారండి, బాగుంటుంది. ఈసారి ఎప్పుడైనా మీరు వచ్చినప్పుడు అలా ఇక్కడ ఆగి ఒకసారి దండం పెట్టుకుని వెళ్ళండి. ఇంక మేము ఇక్కడ బయలుదేరుతామండి. ఇంకా బయలుదేరుతున్నాం. కాకినాడ హాస్పిటల్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇది బాలాజీ చెరువు దగ్గర ఉంటుంది. ఇంక మేము లోపలికి వెళ్దామని చెప్పి ఓపీ రాయించుకుందామని చెప్పి వెళ్ళాము. కానీ అక్కడికి వెళ్ళేసరికి ఇంకా మాకు గంటన్నర టైం అయితే పడుతుందని చెప్పారు. ఇంక ఈ లోపు ఏం చేయాలా అని కొంచెం బయటికి వెళ్ళొద్దామని చెప్పి ఇంక బయటికి వెళ్తున్నాం. కాసేపు అలా బయటికి వెళ్ళి వచ్చిన తర్వాత అయితే వచ్చాము. వచ్చిన తర్వాత ఇంక వాళ్ళు ఒక అరగంట కూర్చోండి అయిపోతుంది అన్నారు. ఇంకా ఒక అరగంట కూర్చున్న తర్వాత అయితే ఒక అరగంట కూర్చున్నాం. ఇంకా కూర్చున్న తర్వాత అయితే అయిపోయింది. ఇంకా అయిపోయిన తర్వాత మందులు అయితే తీసేసుకుని ఇంకా బయలుదేరడానికి మా తోటికోళ్ళ గారు అమ్మాయి ఫోన్ చేసింది. మేము వచ్చామని తెలిసిందంట. తెలిసి ఫోన్ చేస్తే ఇంక రమ్మని చెప్పింది. ఇంకా రమ్మని చెప్తే ఇంక అక్కడికి వెళ్తున్నాం. ఈలో ఇంకొంచెం బయటకు వచ్చేసరికి ఒక ఆయన ఇలా స్నాక్స్ అమ్ముకుంటున్నారు. ఆయన ఇంట్లోనే చేసుకుంటున్నారంట. టేస్ట్ చేయమని ఇచ్చారు పిలిచి. ఇంక సరే టేస్ట్ అయితే నచ్చిందని చెప్పి ఇంక తీసుకున్నాం. ఇంకా అవి ఇవి ఒక 2 రకాలు అయితే తీసుకున్న తర్వాత ఇంక సరే ఇంక బయలుదేరదామని చెప్పి ఇంక ఆయనకి డబ్బులు అయితే ఇచ్చేసి ఇంక మేము బయలుదేరిపోతున్నాం. ఇంకా ఫోన్ చేసింది కదండి రమ్మని ఇంక అక్కడికి వెళ్తున్నాం. ఇంకా ఇప్పుడు బయలుదేరుతున్నాం. ఇంకా వాళ్ళ ఇంటికైతే వచ్చేసాము. వచ్చిన తర్వాత వాళ్ళు ఒక తాబేలుని పెంచుకుంటున్నారు. అది ఎక్కడి నుంచో వచ్చేసిందంట. ఆ తాబేలు ఇంకా వాళ్ళు ఏది చెప్తుంటే అది వింటుంది. దాని పేరు లక్కీ అంట. ఇంకా అది భలే ఉంది. ఇంకా తర్వాత లంచ్ కోసం చేస్తుంది. పన్నీర్ కర్రీ ఒకటి చేసింది. అలాగే వెజ్ బిర్యానీ కూడా చేసింది. ఇంకా సాంబార్ చేసింది. ఇంకా లంచ్ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ మేము అలా కాసేపు కూర్చున్న తర్వాత మళ్ళీ
బయటికి వెళ్ళి వాళ్ళ పాపని స్కూల్ నుంచి తీసుకొద్దాం రా పిన్ని అంటే ఇంక బయటికి వెళ్ళాం. బయటికి వెళ్ళి అలా వెళ్ళి స్కూల్ దగ్గరికి వెళ్ళి పాపని తీసుకుని వచ్చేటప్పుడు తను స్నాక్స్ తీసుకుంది. బజ్జీలు అవి స్నాక్స్ అయితే తీసుకుంది. మళ్ళీ అవి తీసుకున్న తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత స్నాక్స్ అయితే తినేసి ఇంక అప్పటికే 4:30 అలా అయిపోయింది. వాళ్ళ పిల్లల కోసమే ఆగాము. 4:30 అయిపోయిందని చెప్పి ఇంక మేము బయలుదేరదామని ఇంక బయలుదేరిపోయాం. బయలుదేరిన తర్వాత బీచ్ రోడ్ నేనైతే ఇక్కడ ఇక్కడికి వెళ్ళడం ఇదే ఫస్ట్ టైము. ఏరియా బాగుందని చెప్పి కాసేపు అక్కడ అలా వీడియో అది తీసుకుని కాసేపు అలా కూర్చుని అవన్నీ చూసుకుని వచ్చాం. ఇదైతే చాలా బాగుందండి. ఈ ఏరియా అయితే చాలా బాగుంది. నేనైతే ఎప్పుడు వెళ్ళలేదు ఇక్కడికి. అందుకని కాసేపు అటు ఇటు అక్కడే ఉండి అవన్నీ చూసుకుని అయితే బయలుదేరాము. అప్పటికే 5:30 అలా అయిపోయింది. సరే సాయంత్రం అయిపోతుందని చెప్పి ఇంక బయలుదేరిపోయాము. ఈ ఏరియా అయితే మాత్రం చూడటానికి చాలా బాగుందండి. ఇంకా మేము బయలుదేరుతున్నాం. ఇంకా నెమ్మదిగా బయలుదేరాము. ఇంక వెళ్తూ దారిలో ఏదైనా టిఫిన్ నైట్ డిన్నర్కి వచ్చి ఏదైనా టిఫిన్ తీసుకుని వెళ్తాం. ఎందుకంటే ఇప్పుడు స్నాక్స్ తిన్నాం. ఇంక సాయంత్రం ఏం తినలేం. కొంచెం లైట్గా ఏదైనా టిఫిన్ తీసుకుని వెళ్తాం. ఇంక ఇంతేనండి వాళ్ళకి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి. బాయ్ అండి. థ్యాంక్ యూ.